సంకలో ఉండేదాన్ని ఎత్తది. చిన్నది కదా పిల్ల, అది రొంత పెద్దది, అది పెద్దది, ఇది పిల్ల. ఫస్ట్ కారులోది అది, మళ్ళీ రెండో కారులోది ఇది. తాడిపత్రి నుంచి పట్టుకొచ్చినాము అవి. అవునా? 25,000 అన్ని పట్టుకొచ్చిండేది అది. 8,000 అప్పుడు ఇంకా సన్నగుండి 6,000 ఇచ్చినా నా పుంజుకోడికి దానికి. ఇది 8,500 అమ్మినాడు అయిపోతుంది దాన్ని, దీని చేతిలో దాన్ని. 8,500 ఎందుకట్లా రేట్లు అమ్మవి. అమ్మి ఎందుకు? అది ఉందే నాటి కొట్టు, అవి నాటిది. అవును చెప్పినాడు. అది గుడ్లు కూడా అంట కదా ఆడుండేది ఇంకా. ఇదే అవుతుంటుంది ఇంకా పిల్లది. గుడ్లు కూడా అంట కదా. గుడ్లకు రాలే ఇంకా పిల్ల. పట్టా 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 దాన్ని పట్టుకుంటే కడతాను. అద్దాలు పడిపోయి కదా పట్టుకుంటావే అని కొక్కే కొత్తంది. ఎంత కోపం వచ్చింది అర్పిస్తంటే. అంతా పూసప్ప ఉతికితే పోతుందిలే. జేబులో పెట్టుకో, ఇంకా జేబులో పెట్టుకో. దాని గింజలు తింటే బాగుంటుంది. అగో అక్కడంతా వాళ్ళ ఇంటికాళ్ళంతా పోతుంది. మేము లేనప్పుడు మట్టుకు ఇస్తారని పట్టుకొని దాని కిందకి వేసిపోతాను. ఇవాళ కాడ ఇడుతాను, నేను ఇంటికి వచ్చిన నుంచి ఇడుతాను. మంచి పని. అన్నీ చంపేసిన ఎవరిని నమ్మలేదు. తలపని తీసుకుని ఎందుకు లేనప్పుడు వాళ్ళు స్కూల్ చెట్లు అవి ఎదుగుతాయినట్లా లేనప్పుడు కొడతారు. అట్లా నాకు కూడా ఇట్లా ఉండాలని ఇల్లు చూస్తున్నాను నేను తొందరగా. అయ్యా మొత్తి కోళ్ళు ఎత్తేస్తాయి, గలీజ్ అంతా కడగలేము. నువ్వునైతే నాకు చిన్నప్పుడు అలవాటు. మా నాన్న ఇంట్లో దగ్గర చేస్తావు కదా, ఇప్పుడు చేయాలి కదా, మీరు వచ్చి చెయ్యి. ఏ ఒక పని ఆమెను పెడదాం. మా పిల్లలు వస్తే తిట్టిడతారు. ఏంటి మనం లేనివని పెట్టుకున్నావు దాన్నంతా. ఏమైతే మరి పిల్లలు ఇంట్లో లేనప్పుడు ఇవే పిల్లలు వాళ్ళతో గొడవ అయ్యా నేను పట్టుకొచ్చి దీనికి మళ్ళీ తంత వేపించుకోండి కదా. కరెక్టే కదా. అప్పుడు సేండే పోకుండా ఉంటాంటి. వాడి ఇంటికి పెద్ద కొడుకు, ఇటు చిన్న కొడుకే. చిన్న కొడుకు దానికి ఇంటికాడ ఉన్నింది, ఇంటికాడ దీన్ని పెట్టుకునింది. అట్లా అలవాటు అయితే బాగా వచ్చి పందానికి వేస్తాయి. పందానికి ఖర్చులు కడతారు. దీన్ని జంపు ఏమో పెద్ద బిడ్డ అంటే ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్ అయితే